చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని యందు విశ్వాసము ప్రతిదినము మనం పెంచుకుంటూ వెళ్ళిపోతుండాలి. దేని మీద ఆధారపడడం ప్రతిరోజు మనం పెంచుకుంటూ వెళ్ళిపోతుండాలి. వెలుపల ఈరోజు ఎలా జరుగుతుందంటే ఒక క్రైస్తవుని తనకు జీవితము ఒక పర్ఫెక్ట్ లైఫ్ వైపుగా తీసుకెళ్ళాలని, లేకపోతే తనలో చెడేం లేకుండా మంచి వ్యక్తిగా అయిపోవాలని చాలా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగుబోతు త్రాగడం ఆపేయాలని, తిరుగుబోతు తిరగడం ఆపేయాలని, ఈ లోకపు చెడ్డ పనులు చేస్తున్న వ్యక్తులు చెడు పనులు చేసి అలా ఉండాలని, చెడు పనులు చేయకుండా నూతన బ్రతకాలని చాలా ప్రయత్నాలు బయట జరుగుతున్నాయి. కానీ క్రైస్తవ జీవితం యాక్చువల్గా ఇవన్నీ చేయకుండా మంచి బ్రతకడం మాత్రమే కాదు, కానీ క్రైస్తవ బ్రతుకు యాక్చువల్గా దేవునితో బ్రతకటం. దేవుడు తనకు ఎక్కువ గనక మిగతా ఈ లోకపు విషయాలు ఏవి కూడా తనకొద్దు. దేవుడు చెప్పినట్లు బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు కనుక, అసలు యాక్చువల్గా లైఫ్ అంటే ఏంటో ఈ వ్యక్తికి తెలిసింది కనుక ఈ వ్యక్తి దేవునితో గడపడం ప్రారంభిస్తున్నాడు. దేవుడే కదా మనల్ని చేశాడు, దేవుడే కదా నన్ను తయారు చేశాడు, దేవుడే కదా నా గురించి ఆలోచించాడు. నేను ఎందుకని వీటికి వెళ్ళిపోతున్నాను? ఇవన్నీ కూడా మధ్యలో నా జీవితాన్ని పాడు చేయడానికి వచ్చాయి. ఈరోజు ఏమైపోయిందంటే హోలీ లైఫ్ గురించి చాలా ఎక్కువైపోయింది, కానీ హోలీ గాడ్ గురించి తక్కువైపోయింది. అంటే దేవునితో రిలేషన్షిప్ గురించి అనే విషయాలు తక్కువైపోయి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా బాగుండాలి, నువ్వు అద్భుతంగా ఉండాలి, ఈ విషయాలు ఎక్కువైపోయాయి. దానివల్ల ఏమైందంటే రిలేషన్షిప్ గురించి మాటలు లేవు కనుక రిలేషన్షిప్ గురించి అనే విషయాలు మనిషి పట్టించుకోవడం ఆపేశాడు. ఈరోజు ఎవరిని అడిగినా, ఎవరిని తట్టినా ఒక మాట అంటారు, నీకు దేవునితో సంబంధం ఎలా ఉందంటే ఏముంది, చర్చికి వెళ్తాను వచ్చేస్తాను. దీనికి కాదండి క్రైస్తవుడు, దీనికి కాదు. అసలు క్రైస్తవుడు దేవునితో గడపడానికి. మనం ఆదివారం ఎందుకు కలుసుకుంటాం చెప్పండి? మనం బుధవారం, శుక్రవారం ఇలా మధ్యలో ఎందుకు కలుసుకుంటామంటే మనం దేవుని గురించి తెలుసుకొని మన జీవితంలో ప్రభుత్వం అడ్డాన్ని తెలుసుకుంటాం. కానీ ఆశ్చర్యం అంటే మనం వెళ్ళి చర్చిలో కూర్చొని రావటమే దేవునితో కలవటం అయిపోయింది, మరి ఎప్పుడు కలవటం లేదు. అయితే వారిని అడిగితే నేను మంచి బ్రతుకుతున్నాను కదా, నేను ఏ స్త్రీ వైపు చూడలేదు, ఏ పురుషుడి వైపు చూడలేదు, ఎవరైతే దొంగతనం చేయలేదు, ఏ అబద్ధం ఆడలేదు. చూసారా వారి మాటలు? హోలీ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు, హోలీ గాడ్ గురించి వారు మాట్లాడలేదు. ఆ రిలేషన్షిప్ వరకు లేదు. చూడమాట, ఒక క్రిస్టియన్ అయినా, ఒక నాన్ క్రిస్టియన్ అయినా, ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద తను మంచిగా బ్రతికినందుకు దేవుడు తను తీసుకోలేడు. యేసు ప్రభుతో రిలేషన్షిప్ బట్టే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం బట్టే ఆ వ్యక్తిని తీసుకుంటాడు. ఈరోజు ఈ ఉదయాన్ని ఈ మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. హోలీ లైఫ్ అన్నది ఫ్రూట్, దేవునితో రిలేషన్షిప్ అన్నది రూటే లేకుండా ఫ్రూట్ అని వస్తుంది చెప్పండి? అది అబద్ధం అయిపోతుంది. రూట్ ఆయనతో సంబంధం లేకుండా ఫ్రూట్ ఎలా వస్తుంది చెప్పండి? యేసు ప్రభుతో మనకు సంబంధం అవుతుందో ఆ సంబంధం బట్టి మనకు నీతి ఇవ్వబడుతుంది. ఈ నీతి బట్టి మనం పరిశుద్ధమైన జీవితం బ్రతుకుతాం. ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైన జీవితం గురించి పరిగెత్తే మిమ్మల్ని కాస్త ఆగి దేవునితో పరిగెత్తాలి మీరు. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏమైనా ఉందని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఆయన తన సొంత కుమారుని వెనుక తీయకుండా మన కోసం ఇస్తే మిగతావన్నీ ఆయనతో పాటు మనకి ఎందుకు ఇవ్వడు అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. మనం అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికంగా చేసే దేవుడు. చూడండి, ఈ మాటలు గమనిస్తున్నారు మీరు? పౌలు అంటాడు, నన్ను బలపరచు అనేదని సమస్తం చేయగలదు. ఇంత రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది. ఈ ఉదయాన్న మీ ప్రారంభం అంటే నేను దేవుని మెప్పించాలి, లేకపోతే నేను పర్ఫెక్ట్ లైఫ్ లీడ్ చేయాలని ఆలోచనతో వెళ్ళిపోయి మీరు దేవునితో రిలేషన్షిప్ వదిలేసారేమో. ఆదివారం చర్చికి వెళ్ళడం, లేకపోతే ఆదివారం కూడా అవసరం లేదు, ఏదో ఒక లైవ్ చూసి వదిలేద్దాం అని చెప్పేసి అనుకోవడం, ఇలాంటి క్రైస్తవ జీవితం మీరు గడుపుతున్నారేమో. అయ్యో, శ్రమ అతి త్వరలోనే ఉంది, కష్టం అతి త్వరలో ఉంది. కారణం ఈ లోకపు విషయాలన్నీ కూడా చెడునే తీసుకొస్తాయి. దేవునితో సంబంధం మాత్రమే మనల్ని బయటకు తీసుకొని వస్తాయి. దేవునితో సంబంధం లేని వ్యక్తులు ఎప్పుడు ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక శ్రమ గుండా వెళ్ళిపోతుంటారు అంతే. ఈ ఉదయాన్న మీ జీవితంలో దేవునిపైన ఆధారపడడం ప్రారంభించాలి. దేవునితో రిలేషన్షిప్ కట్టుకోవాలి, దేవునితో నడడం ప్రారంభించాలి.
మిగతా ఇవన్నీ కూడా మీకు ఫ్రూట్గా రావడం ప్రారంభిస్తాయి. తన ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరము తీరుస్తాడు. ఇలాంటి గొప్ప గొప్ప మాట్లాడినప్పుడు మన దేనికి తేలిపోవాల్సిన పని లేదు. ఈరోజు మీ రిలేషన్షిప్ యేసయ్యతో పాటు భీకరంగా గంభీరంగా ఉంటే మిమ్మల్ని బట్టి ప్రభువుని నేను మహిమపరుస్తున్నాను. మీరు దేవునితో ప్రేమలో పడిన వ్యక్తులైతే మీ బట్టి నేను ప్రభువును మహిమపరచుచున్నాను. దేవుడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏది లేదని ఓ మాట చెప్పేశాడు. అది లోక సంబంధమైన పరలోక సంబంధమైన దేవుడు మన మధ్య ఏం వెతుకుతున్నాడు అంటే రిలేషన్షిప్ వెతుకుతున్నాడు. ఆయన నీతో పాటు రిలేషన్షిప్లు ఉండాలని, నీతో మాట్లాడాలని, నేను బలపరచాలని చాలా ఆశపడుతున్నాను. ఈ ఉదయాన్న ఆ బలముతో ఆ మాటతో నీకు చెప్తున్నాను, నువ్వు నీతిమంతుడివి, నువ్వు పాపివి కాదు, నీ పైన ధారాళమైన ఆశీర్వాదాలను కురిపించబోతున్నాను. నీ పరిశుద్ధమైన జీవితం గురించి పరిగెత్తుకొని కంగారు పడిపోయి నాతో రిలేషన్షిప్ వదిలేసేవాను, అది మంచిది కాదు. అది ఎప్పుడు కీడే. మేలైంది ఏదనంటే దేవునితో సంబంధం కలిగి ముందుకెళ్తాం. ఈ ఉదయాన్న మిమ్మల్ని దేవుడు నీతిమంతులను పిలుస్తున్నాడు. బహుధైర్యంగా అడుగులు వేయండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఎందరో వారి పరిశుద్ధమైన బ్రతుకు గురించి పరిగెడుతూ వారు నీతో ఉన్న సంబంధం గురించి అసలు ఆలోచన లేకుండా ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. వారు చేసిన మంచి, వారు ఎలా ఉన్నారో, వారి బ్రతికేంటో, వారు ఎంత దానాలు చేశారో, ఎంత ధర్మాలు చేశారో, ఎందరితో ఎలా మాట్లాడారో, ఏం అబద్ధం ఆకుండా ఎలా బ్రతికారో, వీటి మీద వారు ఆలోచన వెళ్ళిపోయింది. కానీ నీతో సంబంధం మీద వారు ఆలోచన లేదు. దానివల్ల వారికి ఏ ప్రయోజనం లేదని నీ సేవకునిగా నేను తెలియజేసి ఉన్నాను. ఈ ఉదయాన్న నీ బిడ్డలు దీవించండి, బలపరచండి. నీతో ఉన్న సంబంధము శ్రేష్టమైందని దానివైపు వారు కన్నుంచినట్టు కృప ఇవ్వండి. మిగతావన్నీ కూడా వారి జీవితంలో కలుగు చేయండి. నీ కృప సహాయం బట్టి నీకు మాత్రమే తెలియజేస్తూ యేసు నామమున ఈ ఉదయాన్న నీ బిడ్డలు చేయి ప్రతి పనిలో కూడా సక్సెస్ అవుతారు గాక. ఏ విషయాలైతే వారు ఆగిపోయారు అన్ని విషయాలు కూడా నీ కార్యం వచ్చారు కనుగాక. ఈ శ్రేష్టమైన కార్యంతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రేష్టమైన సంగతులు దేవుడు చేయబోతున్నాడు. మనం అసలు శిశులైన విషయం పట్టుకోవాలి. మిగతావన్నీ కూడా దాని ఫ్రూట్గా మనం చూస్తాం. God bless you. See you tomorrow.